1990 ప్రాంతాల్లో భారతదేశంలో ఎదురైనటువంటి వంట నూనెల కొరతను నివారించడం కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 1989లో నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేసి పామాయిల్ పంటని రాష్ట్రంలోకి తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఈ రోజు వరకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు 2019 వరకు రాష్ట్రంలో పామాయిల్ మొక్కని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెరిసగం సబ్సిడీ తోటి రైతాంగానికి మొక్కలను ఉచితంగా ఇచ్చి, ఆ మొక్కలు క్రాప్ వచ్చే వరకు కూడా పెంచడానికి అవసరమైనటువంటి ఫీడ్, ఎరువులు కానివ్వండి, నీటి వసతి కానివ్వండి, దాని లోపల ఉండే మెయింటెనెన్స్ కోసం కానివ్వండి, అంతర్సేద్యాల కోసం కానివ్వండి, ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తే సుమారుగా హెక్టార్కి 50,000 రూపాయల వరకు కూడా రైతాంగానికి డబ్బులు వస్తే ఆ పంటను విరివిగా సాగు చేశారు. కృష్ణా జిల్లా మొదలుకొని శ్రీకాకుళం వరకు మొత్తం ఈ నేషనల్ హైవే రెండు వైపులా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో 6-7 జిల్లాల్లో ఈ ఆయిల్ ఫామ్ పంటని ఈ రాష్ట్రంలో సాగు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీలన్నీ కూడా ఒళ్ళక్కి. ఆ రోజు 50-50 సబ్సిడీ ఉండేది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దానిపైన మరింత శ్రద్ధ పెంచి 60% సబ్సిడీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని 40% సబ్సిడీ ఇవ్వమంటే మొక్కలకు కానీ, దాని ఎరువులకు కానీ, దాని మెయింటెనెన్స్ కానీ 40% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపితే కేంద్రం నుంచి వచ్చే 60% కలిపి మొత్తం హెక్టార్కి సుమారుగా 50,000 రూపాయల వరకు కూడా రైతాంగానికి వచ్చేది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹1 కూడా దానికోసం కేటాయింపులు చేయకపోవటం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా సంపూర్ణంగా ఆగిపోయి ఈ రోజు ఆయిల్ పామ్ ఉత్పత్తి చేసేటువంటి రైతాంగం, పామ్ ఆయిల్ పంట పెట్టి పండించేటువంటి రైతాంగం పూర్తిగా కూడా తమ సొంత ఖర్చులతో పెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు దానికి తగ్గట్టు ఇంత కష్టపడి పండించిన తర్వాత మార్కెట్ కూడా గత 3 సంవత్సరాలుగా 12,000 దాటి ముందుకు పోవటం లేదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులారా ఆలోచన చెయ్యండి. పామాయిల్ ఉత్పత్తి చేసేటువంటి రైతాంగం ఆలోచన చెయ్యండి. పామాయిల్ కి పట్టినటువంటి ఈ చీడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపుదాం. కనీసం 1 మెట్రిక్ టన్ వచ్చేసి 18,000 రూపాయలు కనీస ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి మాన్య శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొని వద్దాం.